హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. టాటా ఈ పేరు వినగానే మనందరికీ ఒక నమ్మకం, ఓ భరోసా మరియు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి భారతీయుడి జీవితంలో ఈ బ్రాండ్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాటా మధ్యతరగతి వారి గుండె చప్పుడు అని చెప్పవచ్చు. సాల్ట్ నుంచి ల్యాండ్ రోవర్ కార్ల వరకు ఇలా తమ బ్రాండ్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి సుమారు 12 లక్షల కోట్ల టర్నోవర్ తో ఎదిగింది. అంతేకాదు, దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులను నియమించి వారికి జీవనోపాధి కల్పించిన సంస్థ టాటా. రతన్ టాటా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్స్ యొక్క మాజీ చైర్మన్. ఆయన వ్యాపార సామ్రాజ్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆయన దేశానికి చేసిన సేవలు చాలా విశేషమైనవి. అంతేకాదు, ఆయన జీవిత కథ ఎంతో స్ఫూర్తిదాయకం. 1937 డిసెంబర్ 28న మహారాష్ట్రలోని ముంబైలో రతన్ టాటా జన్మించారు. ఆయన తండ్రి పేరు నావెల్ టాటా, ఒక ప్రముఖ వ్యాపారవేత్త. తాత పేరు జంషెడ్జీ టాటా, టాటా గ్రూప్ స్థాపకుడు. ఆయన తన జీవితంలో చాలా మంచి వ్యక్తిగా ప్రఖ్యాతిగాంచారు. రతన్ టాటా యొక్క కుటుంబం భారతదేశంలో అత్యంత ప్రముఖమైన కుటుంబంగా పరిగణింపబడింది. రతన్ టాటా తన 10 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోవడంతో తమ నాన్నమ్మతోనే పెరిగారు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్చర్ డిగ్రీ పొందారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికాలో చదువుకునే సమయంలో ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అయితే చదువు పూర్తి అయ్యాక ఆయన ఇండియాకి రావాల్సి వచ్చింది. అదే సమయంలో ఇండియా చైనాల మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో ఆ అమ్మాయి భయపడి ఇండియాకి రాలేదని, అక్కడే వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయారు రతన్ టాటా. 1962లో టాటా గ్రూప్ లో తన కీలక పాత్రను ప్రారంభించారు రతన్ టాటా. మొదట ఆయన టాటా గ్రూప్ లో స్థూల వర్గాల్లో చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యంగా టాటా స్టీల్ మరియు టాటా మోటార్స్ లో పనిచేశారు. 1990లో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ గా నియమితులయ్యారు. టాటా గ్రూప్ ను ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్లడంలో రతన్ టాటా పాత్ర కీలకంగా మారింది. 1990 నుండి 2012 వరకు రతన్ టాటా టాటా గ్రూప్స్ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ నకు ఇంటీరియం చైర్మన్ గా ఉన్నారు. తర్వాత టాటా చారిటబుల్ ట్రస్ట్లకు అధిపతిగా కొనసాగారు. భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అనేక ప్రపంచ స్థాయి కంపెనీలతో తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా అమెరికన్ టీ కంపెనీ టెట్లీని టాటా టీలో, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను టాటా మోటార్స్ లో, ఐరోపా బ్రాండ్ కోరస్ ను టాటా స్టీల్ లో భాగస్వాములను చేశారు. ఇవే కాకుండా ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటాను ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మార్చారు రతన్ టాటా. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి మరింత ఘనత సాధించింది. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10,000 కోట్ల టర్నోవర్ గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి $100 బిలియన్ చేరుకుంది. టాటా అడుగుపెట్టని రంగం అంటూ లేదు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా కెమికల్స్, టాటా టెలి సర్వీసెస్, హోటల్స్, పవర్, ఎలక్ట్రానిక్స్, ఇన్సూరెన్స్, తనిష్క్, విస్తారా, స్టార్బక్స్, బిగ్ బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్ ఇలా 96కు పైగా రంగాల్లో తమ వ్యాపారాలను నడుపుతుంది ఈ సంస్థ. వ్యాపారంలో నిజాయితీ మరియు నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఏకైక సంస్థ టాటా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన రతన్ టాటా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉండరు. ఎందుకంటే తమ వ్యాపార లాభాల్లో 66% టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
ఆయన టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, పర్యావరణ రక్షణ వంటి అనేక రంగాలలో సేవలు అందించారు. ఆయన స్వయంగా కూడా అనేక సాంఘిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణ, పరిశోధనలు మరియు ప్రజల సంక్షేమం కోసం చేసిన ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయమైనవి. రతన్ టాటా వ్యక్తిగతంగా చాలా సాధారణ జీవితం గడిపారు, కానీ ఆయన సేవలు మరియు కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. రతన్ టాటా యొక్క అద్భుతమైన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. 2000 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్ మరియు 2008లో పద్మ విభూషణ్లు అందుకున్నారు. అక్టోబర్ 9, 2024న ముంబైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ రతన్ టాటా తన 86వ ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. రతన్ టాటా భారతదేశపు అత్యంత గౌరవనీయమైన వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు. మంచితనంలో ఆయన అపర కుబేరుడు. ఆయన టాటా గ్రూప్ను ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నడిపి అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కోట్లాది భారతీయుల గుండెల్లో తన జరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నాయకత్వం, ప్రతిభ, నిరాడంబ జీవితం మరియు సేవా దృక్పథం మనందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.